హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఉల్లిపాయ టమాటో రెండు కలిపి ఇలా చట్నీ చేశాను. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి, పెసరట్టులోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ చట్నీ సింపుల్గా అయిపోతుంది. ఒక్కసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఆ నూనె బాగా వేడెక్కినాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఇలా వేగినాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇది వేసేసుకోవాలి. ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గే వరకు మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ఇలా కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటో వేసుకోవాలి. ఉల్లిపాయ ఎంత వేస్తామో టమాటో కూడా అంత వేయాలి. మళ్ళీ మూత పెట్టి టమాటో మగ్గే వరకు మనం ఉడికించాలి. టమాటో ఇలా మెత్తబడినాక మనకు సరిపడినంత ఉప్పు, కారం, నాకైతే 2 కలిపింది 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. వేసుకొని చక్కగా కలిపి మళ్ళీ మూత పెట్టి తక్కువ సెక మీద ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా కొంచెం అన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవి మనం తాలింపులో వేస్తే పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా అన్నీ తీసేస్తారు. ఇలా చట్నీలు కానీ గ్రైండ్ చేసేటివి ఏమన్నా ఉంటే ఇందులోనే వేసేసుకోవాలి. అప్పుడు ఎవరు తీసి పడేయడానికి వీలు కాదన్నమాట. అవి కూడా ఆకుకూరలు కదా, మన హెల్త్కి మంచిది కదా. ఇది ధనియాలు వేయించిన పొడి ఒక అర స్పూన్ వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లబడినాక మనం గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఆవాలు, జీలకర్ర చిటపటలాడగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు వేసుకోవాలి. మనం వేగిన తాలింపుని ఈ టమాటో, ఉల్లిపాయ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. టమాటో ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి చేసి చూడండి.